కాపరాకాయంత లేవు యా డబ డాన్స్ నువ్వును లెగరా ఆడి ఏలకెలక తిండి తింటావు కనీసం నిద్రనే పనిరా పోనే రాయ్ వెళ్ళిపోండి రా నా నిద్ర వస్తుంది పోండి 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 వెళ్ళు పోండి నువ్వు పడుకో అయ్యా పడుకో నాకు సిగరెట్ అమ్మ నా కోడ సిగరెట్ అంత లేవు నీకు సిగరెట్ రా కోట్ కానీ మా కైలాసం గారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. ఈ వేళకు నా డ్యూటీ టైం అయిపోయింది. రేపు ఉదయం 8:30కు వస్తానని చెప్పు. నువ్వు మర్యాదగా బయలుదేరకపోతే మా అయ్యగారి కోపం వస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా లంగోట గాడికి కోపం వస్తుంది. వచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకురా కానీ చాలా నేను కూడా లేచి రావాలా? అబ్బాబే మీరెందుకు లేవటం? పడుకోండి పడుకోండి. పొద్దున్న 8:30 కాకపోతే 9:00 రండి. రే పదండ్రా పదండి వెళ్దాం. అన్న మొక్కన కాపీ కొట్టాడు చూడు. నీ మొహం మీద కాఫీ కొట్టి మీ అమ్మకు ఎదురు తిరిగి వంటకాల లిస్టు పురమాయించి చేయమంటాడా? కోడి పలావు పీతల పులుసు ఏదో ఒక పులుసు ఏదైతేనే వీడు ఆర్డర్స్ ఇస్తాడా? అన్న మొక్కన కాపీ కొట్టాడు చూడు. అసలు వీడికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాని వాణ్ణి వాడంతు తేల్చేస్తాను. మరిది గారు పొరపాటున అలా ప్రవర్తించుంటాడు, ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా, కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నాన్న నా ముఖాన కాపీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కూత కూసావంటే మరిగించిన మంచి నూనె మొహాన్ని పోసేస్తాను. వాణ్ణి ఇంటికి రాని అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు జారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు. దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో సాక్షాత్తు దేవుడు లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే తప్పదు. బాబాయ్ ఇందులో నా తప్పే లేదు. తనే బాబాయ్ మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నన్ను మన్నించండి. వద్దు బాబాయ్, బాబాయ్ వద్దు బాబాయ్, నన్ను కొట్టకు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్ నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణనే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ అనేదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి. మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు. నన్ను ఆశీర్వదించండి. నేను బాబాయ్ రా. బాబాయ్ ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు, మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు బాబాయ్ ఇదొక్కసారి పట్టుకో. ఎందుకు? నేను చెప్తాగా. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటు
ఇవ్వు బాబాయ్. నేనివ్వను. ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా. చూస్తావుగా. పెద్ద ఆయన పట్టుకుని ఏమిట్రా కొట్టడం? పెద్ద ఆయన కాబట్టి పెద్ద పెద్ద దెబ్బలు కొడుతున్నానమ్మా. నీకేం తెలియదు. బాబు, ఈ ప్రసాద్ బాబును కూడా కొంచెం క్రమశిక్షణలో పెట్టండి. అవునురా బాలు, నన్ను వదిలేసి బాణ్ణి క్రమశిక్షణలో పెట్టు. నేను క్రమశిక్షణలో ఉన్నాను. నేను క్రమశిక్షణలో ఉన్నాను. నన్ను కొట్ట తమ్ముడు. ఎక్కడున్నావురా తమ్ముడన్నయ్యా? కాఫీ కూడా మంచం మీద తాగే నీకు క్రమశిక్షణ చాలా నా జీవితంలో కాఫీ నా క్రమశిక్షణ వచ్చేసింది. మా అమ్మని క్రమశిక్షణలో పెట్టు. ఆడదానివని ఈసారికి వదిలిపెడుతున్నాను. నేను చెప్పేది మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు ఉదయం నుంచి ఇంటి పని, వంట పని, అంట్ల పని, పెంట పని మీరు ముగ్గురు క్రమశిక్షణతో చెయ్యాలి. ఎలా చేయాలి? That's good. ఏమి, నువ్వు కూడా కాస్త అంట్లు తవ్వచ్చు కదే. అమ్మా, నేను మీ పనులు తప్ప ఇంకెవరి పనులు చేయను. ఎరక్కపోయి నీకు ఈ పద్ధతి అలవాటు చేశాడు. అంత నా కర్మ. ఇదేమన్నా దోశలు, పూరీలు, ఇడ్లీ పిన్నట్రా గుండ్రగా రావడానికి? పేడరా పేడ. మొఖాన్ని పేడ కొట్ట బాలు కడుతూ చెప్తావురా. నీ చేయను పో. చేయను. ఆగరా రే, చూడరా ఇది గుండ్రంగా ఉందా? బాగుందా? బాలా? ఈ బూజులు అసలు కొంపకు ఎందుకు పడతాయో దరిద్రం. చిచ్చి. ఏం బాబాయ్, బూజు సరిగ్గా దులుపుతున్నట్టుగా లేదు. బూజులు దులపడం నా కుల వృత్తి కాదు, కాలక్షేపం అంతకన్నా కాదు. అసలు నేను బూజులు దులపను. ఇదిగో ఇదిగో క్రమశిక్షణ తప్పుతున్నావు. మళ్ళీ బెత్తానికి పని కల్పించాల్సి వస్తుంది. ఈ బెత్తానికి నేను పని కల్పించను, దులుపుతాను. ఈ పల్లెకి దులిపితే కాస్త బాగా అంటుందేమో. నాకు ఎలా దులపడమే బాగుంటుంది. ఇక్కడి నుంచే దులుపుతాను. ఈ పల్లకే కదా నేను దులుపుతాను కదా. క్రమశిక్షణ కోసం ఎక్కడి నుంచైనా దులుపుతాను. ఒరే బాలు, ఏంటమ్మా? ఒకసారి లారా. అసలు ఈ బెత్తాన్ని కొంపలోకి తేవడమే నేను చేసిన పెద్ద పొరపాటు. కర్మ. వాడి వెనక ఎవరో పిట్టలతో కూడా ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు తీసేసి మన ఖైమా చేసాను ఖాయం. ఎందుకైనా మంచిది, నేను దాక్కుంటా. నువ్వు ఆ సోఫా కింద దాక్కో, నేను బారులో దూరుతాను. మిస్టర్ కోట. ఓరి 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 కాళీబాబే, ఎన్నాళ్ళు ఏటైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ ఉచ్చుకుంటావా, స్కాచీ ఉచ్చుకుంటావా? నాటు సారాతో నీటుగా వ్యాపారం చేసే నువ్వు, చాటుమాటుగా పూటకో పాడు పని చేసే నువ్వు మా పేటలోని వాళ్ళ బతుకుల్ని కాటు వేయాలని చూస్తున్నావట. ఆ పేట ఉన్న నీ చోటుకు రేటెంతో చెప్పు. రాగానే గొడవలన్నీ ఎందుకు కానీ కాళీబాబు, మీరంట కూకుని రెట్టింగ్ తీసుకోండి. ముందు వ్యాపారం విషయానికి రా. అయినా అంత తేలిగ్గా కొనటానికి అదేమి సీకు మొక్క కాదు, సారా సొక్క కాదు. అర్థం లేని తాగుడు వాగుడు మాని రేటెంతో చెప్పు. మీరు తప్పదంటే చెప్పేస్తాను. 25 లక్షలు. గుప్తా, ఆర్య, నువ్వు పట్టుకున్న పెట్టెలో ఉన్న నోట్ల కట్టెలు తీసుకొచ్చి విడి మొహాన కొట్టు. అట్లనే అయ్యారే, ఇది కనకప్పు పేటికే. మహ్వారే, ఇది వద్ద వైఢూర్యముల పేటికే. అలానే ఇది నోట్ల కట్టల పేటికే.
బంగారు పూర్తయినవి. ఒక వాచిపోయింది. వాచిపోవడం కాదు, బట్టలైపోయినా పర్వాలేదు. గోల్డ్ బిస్కెట్ తో కొట్టమని మిస్టర్ కోటప్ప, ఈ రోజు నుంచి ఆ పేట మాది. ఇక మీదట నువ్వు గాని నీ మనుషులు గాని ఆ దరిదాపులోకి వచ్చారంటే ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త. అల్లుడు గారు, ఇంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను, అది నా అదృష్టం. రాధా, అమ్మాయి రాధా, ఏమిటాడి? నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, రాధా, కాళీ, కాళీ, రాధా, కాళీ, రాధా. కాళీ. ఆ పేర్లు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారంటే ఇదండి అపూర్వ ప్రేమ సంఘం అంటే. ఇన్నాళ్ళు ఏమైపోయావు కాళీ? నువ్వు లేవని, ఇక రావని ఎంత కమిలిపోయానో తెలుసా? రాధా, నీ బాధ నాకు తెలుసు. బంచెలా గెంతే ఇంటివైన నువ్వు నా నుంచి తంతి కూడా లేక గుండెలో కంతి లాంటి బాధతో కుంతిలా కుమిలిపోయి ఉంటావే. నా బంతి, చామంతి, బంతి. నువ్వు వచ్చావు, నాకు అంతే చాలు. చిన్నా కొడక నన్నెందుకు తిడతావు? నేనేం చేశాను? ఎందుక నువ్వు కూడా ఆడపిల్లవై పుట్టుంటే ఆ ఖాళీగా నీ సొమ్ముతో సహా పట్టేసి మనతో కట్టేసుకోండి. చిన్నా కొడక. ఇక్కడ వస్తువులు ఏవి కదపడానికి వెళ్ళదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ డబ్బులే లేవు, ఇవన్నీ బొమ్మ నోట్లు. నేను ఉంటే అడుగుంటానంతే, చిన్నపిల్లండి. మిస్టర్ కోటకొండప్ప, ఈ డబ్బు ఎక్కడిది మీకు? వ్యాపారం. దీనికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మిస్టర్, ఈ డబ్బును మేము సీజ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ డబ్బు క్రిమినల్ వేలో సంపాదించేట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఇచ్చెళ్ళారండి. ఖాళీగా ఇచ్చినట్టు ఇచ్చి కమాన్ మో. డాడీ, వచ్చింది నిన్నే కదా, అప్పుడే ప్రయాణం అవుతున్నారు మీ అల్లుడు గారు. అదేమిటి అల్లుడు గారు, అర్జెంట్ గా ఎక్కడికి పోయాను? అది కదరా మావా. ఓ సారీ. అబ్బే, మీరు అలా పిలుస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. పిలిచేయండి, పర్వాలేదు. పర్లేదంటావా? అది కదరా మావా, నేను పట్టుకొచ్చే మనీ కాస్త అయిపోయింది. అందుకే ఆ మనీ కోసం మళ్ళీ మా మనీ ఉన్న గని దగ్గరికి వెళ్ళి 2 రోజుల్లో తిరిగి నా హనీ దగ్గరకు వచ్చేస్తాను. వద్దని చెప్పు డాడీ. అమ్మమ్మ, తప్పమ్మా. డబ్బు కోసం బయలుదేరుతున్నప్పుడు వద్దనకూడదు. ఒరే వరహాలు, అల్లుడు గారు బయలుదేరుతున్నారు కానీ 7-8 పెట్టెలు ఖాళీ చేసి తీసుకురా. మీరు బయలుదేరండి అల్లుడు గారు. నువ్వు వచ్చే వరకు నేను ఎలా ఉంటాను డార్లింగ్? అనుక్షణం నన్ను తలుచుకుంటూ అలా నువ్వు ఉండటానికి నేను నీకు